వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీకాళహస్తిలో జస్టిస్ వెంకటేష్ నాయక్, జడ్జ్, హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ AEO మోహన్, APRO శ్రీనివాసులు, స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. తూముకుంట మున్సిపాలిటీ మాజీ సర్పంచ్ ఎద్దు నగేష్ యాదవ్ బీసీ నాయకుని మీద కొంతమంది ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ కేసుకు ఎద్దు నగేష్ కు ఏ సంబంధం లేదని, కొంతమంది ఒత్తిళ్ల వల్ల ఎద్దు నగేష్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ కేసుకు ఎద్దు నగేష్ కు ఎటువంటి సంబంధం లేదని వెంకట్రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు. నేను ఇచ్చిన ఎద్దు నగేష్ యాదవ్ మీద ఫిర్యాదును వాపస్ తీసుకుంటున్నాను అని మీడియాకు తెలిపారు. మీడియా మిత్రులకు మరియు పాత్రికేయ సోదరులకు నమస్కారాలు. నేను వెంకటరెడ్డి, సన్ ఆఫ్ లేట్ లింగారెడ్డి, హౌస్ నంబర్ 1-890, ఎక్స్ సర్వీస్మెన్ బృందావన్ కాలనీ, జవహర్ నగర్, 9/12/2020 నాడు పోలీస్ స్టేషన్ షామీర్పేటలో ఎద్దు నాగేష్ గారి పేరు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సర్వే నంబర్ 286, 332, రెడ్డి కాలనీ, ప్లాట్ నంబర్ 133. ఇది ఒక మిస్కమ్యూనికేషన్ వలన ఇది జరిగింది. దీనికి ఎద్దు నాగేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు. మేము ఈ ఇష్యూ ఉంటే ఇరువురం కూర్చొని మాట్లాడుకుంటాం. నేను ఇచ్చిన కంప్లైంట్ను నేను విత్డ్రా చేసుకుంటున్నాను. దయచేసి కావాలని కొంతమంది ఎద్దు నాగేష్ గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి ఎద్దు నాగేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి గమనించగలరు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాన్సపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి పోలా సురేష్ గ్రామస్తులు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో సమస్యలను వాడవాడకి తిరిగి తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందని, ఈసారైనా తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. గ్రామంలోని వాడవాడకు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికి నీటి సరఫరా మరియు మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని అన్నారు. గ్రామస్తులు బ్యాట్ గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఏర్పాటు చేయించడము, పెన్షన్లు వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇప్పించడము, గ్రామంలో ఏ సమస్య ఉన్నా నెరవేర్చడం, ప్రతి ఇంటికి సైనికుడిగా నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామానికి 5 సంవత్సరాలు సేవకుడిగా పనిచేసి ప్రతి ఇంటి వాడిగా పనిచేస్తా అని ఈ గ్రామ ప్రజల తరఫున హామీ ఇస్తున్నాను. నేను అందరికీ ఏమైనా పట్టా గురించి ఏదన్నా మార్పులు చేర్పులు ఉన్నాయి కూడా చేయించడం జరిగింది ఇప్పటివరకు మళ్ళీ ఇక ముందు కూడా అలాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి వస్తే తీసుకొచ్చి పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. గ్రామస్తులకు అందరికీ గ్రంథాలయం ఏర్పాటు చేయించడం 100% చేయిస్తా. గెలిచిన వారం 10 రోజుల్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. డ్రైనేజీలు ఎక్కడెక్కడైతే లేవో అక్కడ వేస్తారు. టవర్ సమస్య కూడా బాగుంది బన్సపల్లిలో. దీన్ని కూడా రోడ్డు మరమ్మతులు ఉన్నాయి. ఇది టవర్ సమస్య అయితే బాగుంది. యువకులకు అందరికీ, చదువుకునే పిల్లలకు కూడా దాంట్లో ఆన్లైన్లో రాకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ బంగ్లా ఎక్కితేనే కానీ టవర్ రాకపోవడం, మన రేషన్ షాప్ దగ్గర కూడా క్యూలో బాగా ఎక్కువసేపు నిలబడడం ఉంటున్నది. అందువల్ల టవర్ వస్తే మన గ్రామానికి ఎంతో మంచిగా ఉంటుంది. దానికి నేను కృషి చేస్తాను. టవర్ తీసుకొచ్చే బాధ్యత నా భుజాలపై వేసుకొని చేయిస్తాను. వృద్ధులకు పెన్షన్, ముసలులకు బ్యాట్ గుర్తు అఖండ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి. గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో 102 పంచాయతీలలో 58 సర్పంచ్ స్థానాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగిందని, 26 మంది బీఆర్ఎస్, 12 బీజేపీ, 5 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారని అన్నారు. అండ్ ఇప్పుడే కాంగ్రెస్ విజయ్ సభ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా, ఈ ర్యాలీ గెలిచిన సర్పంచులు సుమారు 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు 60% ఉన్న సర్పంచ్లలో 102 సర్పంచ్, దాంట్లో 58 సర్పంచ్లు కాంగ్రెస్ గెలిచింది. 58లో కాంగ్రెస్, 26 టిఆర్ఎస్, 12 బీజేపీ, 5 ఇండిపెండెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు 2-3 కలుస్తున్నారు కాంగ్రెస్ లో. ఇంత పెద్ద విజయం అంటే దాదాపు 60% కాంగ్రెస్ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో మాకు న్యాయం జరిగేలా చూడాలని మెండు అనిల్ కుమార్ ఎద్దు నగేష్తో కలిసి షామీర్పేట ప్రెస్ క్లబ్ను ఆశ్రయించడం జరిగిందన్నారు. 2018వ సంవత్సరంలో ఫ్లాట్ కొని రూమ్ నిర్మించి ఇంటి నంబర్ 5-69/133/1 గల నంబర్ విద్యుత్ మీటర్ తీసుకున్నాను. ఇంటి పన్ను, విద్యుత్ బిల్ కడుతున్నాను. కానీ నేను ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండడం గమనించి నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తూ మాజీ సెక్రటరీ మల్లారెడ్డి, ఎం వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, సునీతలు కుట్ర పన్ని కబ్జాకు పాల్పడి తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తున్నారన్నారు. నాకు అసెస్మెంట్ ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. దానికి అసెస్మెంట్ వచ్చింది, ఇంటి నెంబర్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి పన్ను కడుతున్నాను, అలానే కరెంట్ బిల్ కూడా కట్టుకున్నాను. అయితే 2022-23 ఆ టైంలో మల్లారెడ్డి అనే అతను ఒకసారి 2-3 సార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈ ఇల్లు నాది, నాకు సుధాకర్ రెడ్డి దగ్గర నేను తీసుకున్నాను, నువ్వు ఎట్లా వస్తావు అన్నట్టు నన్ను కొంచెం భయపెట్టడానికి మాట్లాడారు. కానీ నేను అప్పుడు ఇక్కడ దగ్గరలో లేను, నేను ఉద్యోగరీత్యా వేరు ప్రదేశాల్లో ఉండేవాడిని. వనస్థలిపురం కాపు సంఘం, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, కొత్తపేట మరియు హెచ్డిఎఫ్సి లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎన్జే రీజియన్ క్యాన్సర్ హాస్పిటల్ మొబైల్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్కు సంబంధించిన ఉచిత పరీక్షలు, స్కానింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు మరియు వృద్ధులు పెద్ద సంఖ్యలో ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు శివకోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పున్నయ్య, కోశాధికారి రత్నారావు, ఉపాధ్యక్షులు జమదగ్ని, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట హనుమంతరావు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ తరఫున అధ్యక్షులు లయన్ కృష్ణమోహన్ రెడ్డి, ట్రెజరర్ కందుకూరి శ్రీనివాస్, చంద్రశేఖర్, రంజిత్ రెడ్డి, యలమందరావు, కర్ణ శ్రీనివాస్, ఉమాదేవి పాల్గొన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. మండలాల వారీగా కౌంటర్లను పరిశీలించారు. సిబ్బంది సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి నిర్బంధాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని తెలిపారు.
సిబ్బందికి భోజనం, త్రాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు. Only 79. Only 89. అందువల్ల చెప్తున్నాను. మీ అందరికి ఏం ఇష్యూ లేదు. ట్రైనింగ్ అయినాయా? ఎగ్జామ్ పెట్టాము, పాస్ అయ్యారా? सरपंच का है और एक का वार्ड मेंबर ये वार्ड मेंबर का है और तुम पेपर अकाउंट नहीं देना, वहाँ दे देना, बाकी का पूरा डायरेक्ट दे दे, इनेबलिंग दे నో డ్యామేజ్. మన ముందు ఏం ప్రాబ్లం లేదు. అవుతుంది. సో మీ అందరికీ నా తరఫు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పడానికి ఇక్కడ వచ్చాము. మంచిగా చేయండి, కాన్ఫిడెంట్గా చేయండి. రైట్, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని బాన్సపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లింబాద్రి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నాడు. పదవి కోసం కాదు, ప్రజా సేవ కోసం ముందుకు వస్తున్నా, ఆశీర్వదించండి. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో గల ఏ సమస్య అయినా ప్రజల్లో ఒక్కడిగా పనిచేస్తానని, నన్ను గెలిపిస్తే గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలో ఎవరికైనా ఏదైనా జరిగితే అంబులెన్స్ కాల్ చేద్దామన్నా సిగ్నల్ ఉండదు. నేను అధికారంలోకి రాగానే సెల్ టవర్ ఏర్పాటు చేస్తానన్నారు. మరియు ప్రతి వార్డుకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి మరియు మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని అన్నారు. నిర్మల్ జిల్లా దిలాపూర్ మండల్ గ్రామం బన్సాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను కత్తెర గుర్తు నుంచి పోటీ చేసినాను. నా యొక్క సొంత నిధులతోని మేనిఫెస్టో పెట్టినాను. కొత్తగా పెళ్లి అయిన వారికి పుస్తెలు చేయించబడును, గ్రామ భద్రత కొరకు సీసీ కెమెరాలు అమర్చబడును, గ్రామం నుండి శ్మశాన వాటిక వరకు విద్యుత్ దీపాలు పెట్టగలను, గోదావరి దగ్గర గంగగోయే వారికి వర్షం పడుట్లా తిప్పలవుతుంది కనుక గ్రామానికి షెడ్డు నిర్మించబడును. మరియు ఊళ్ళో ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా నేను చేసి చూపించగలను. ఈ నెల 14వ తేదీన ఆదివారం రోజు అన్నపూర్ణ క్షేత్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఉత్సవ విగ్రహంతో పలు వీధుల గుండా స్వామివారి శరణుఘోషలతో ఊరేగింపుగా వెళ్లి గడ్డెనవాగు ప్రాజెక్టు ప్రాంగణంలో అభిషేకం, పూజా కార్యక్రమం నిర్వహించి ఆలయానికి చేరుకుంటుంది. ఆలయంలో మధ్యాహ్నం భిక్ష ఉంటుంది. కావున స్వాములు, భక్తులు అందరూ వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాము. అలాగే సాయినాథ్ గురుస్వామి కుమారుడు మణి ఆశీర్వాద్ 18 సంవత్సరాల మహాపడి పూజ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ముధోల్ నియోజకవర్గ స్వాములందరి వచ్చి అయ్యప్ప స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుచున్నారు. స్వామి శరణం. 14వ తేదీన ఆదివారం రోజు భైంసా పట్టణంలోని అన్నపూర్ణ క్షేత్రంలో
అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయ ఆరట్టు మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. కావున స్వాములందరూ తప్పకుండా, భక్తులు అందరూ తప్పకుండా రావాలి. మరియు మధ్యాహ్నం భిక్ష కూడా ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ రాత్రి సాయినాథ్ గురుస్వామి యొక్క వారి కుమారుడు మణి ఆశీర్వాద్ 18 సంవత్సరాల పడిపూజ మహోత్సవం ఉంటుంది. అందరూ తప్పకుండా వచ్చి స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు పొందాలని కోరుచున్నాను. స్వామి శరణమయ్యప్ప. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని బాన్సపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గజ్జల మల్లేష్ గ్రామస్తులు నాకొకసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎల్లప్పుడూ గ్రామ ప్రజల కష్టసుఖాల్లో ఉంటానని, మాటలు చెప్పే వాడిని కాదని, మాట మీద నిలబడే మనిషినని అన్నారు. నన్ను గెలిపించండి, గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. గ్రామస్తులు ఒకసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. గ్రామస్తులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండలం బన్సాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సాపల్లి గ్రామ వాసిని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను మీ కష్ట సుఖాల్లో ముందుండి ప్రతి పనిని మీకు మీ అందరి సహకారంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తాను. మీ అందరి సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను. నేను ఏ కష్టాలైనా సుఖాలైనా మీకు ముందుండి మీ అందరితో పాలు పంచుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఉంగరం గుర్తుకు ఓటు, మీ అమూల్యమైన ఓటుని వేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను. లోని టవర్ లేనందువలన టవర్ కూడా తెప్పించి వేయించడం జరుగుతుంది. అలాగే యువతకు మంచి లైబ్రరీ కూడా చేయించాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ మీ అందరి సహకారంతో నేను తొందరగా గెలిచిన ఏడల్ని మీకు లైబ్రరీ కూడా తెప్పిస్తాను. ఏ సమస్య ఉన్న యువతకు ఎడ్యుకేషన్ పరంగా కానీ, వైద్య పరంగా కానీ, ప్రతి ఇంటికి ఏ కష్టం వచ్చినా మీకు నేను తోడుగా ఉండి నిలుస్తాను.